మీ పిల్లలు పబ్లిక్ ప్లేస్లో నేలపైన పడుకొని ఏడ్చారా? సూపర్ మార్కెట్లో, వెజిటేబుల్ మార్కెట్లో, గుడిలో లేదా మాల్లో నాకు ఇప్పుడు ఈ కారు బొమ్మ ఇవ్వు, లేదా ఈ టాయ్ ఇప్పివు, ఈ స్నాక్స్ ఇప్పివు, ఈ చాక్లెట్ ఇప్పివు అని మొండిగా బిహేవ్ చేశారా? ఇప్పివ్వమని. అప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు అనిపించిందా? షేమ్గా, గిల్ట్గా అనిపించిందా? చాలామంది తండ్రులకు ఒకసారి అయినా ఈ పరిస్థితి ఎదుర్కొంటారు. పిల్లలు ఏదైనా కావాలని అడుగుతారు. మనం లేదు అని చెప్పగానే ఏడవడం, అరవడం, నేలపైన పడుకొని పొర్లాడడం లాంటివి చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులుగా కోపం, ఇబ్బంది, ఒత్తిడి కలుగుతుంది. నాకు కూడా అలాగే ఉండే ఒకప్పుడు. సరే కొనిస్తారా, లేచిరా అని చెప్పాలనిపిస్తుంది, చెప్పేదాన్ని కూడా. ఇప్పుడు నేను కొత్త పద్ధతులు నేర్చుకున్నాను. ఎందుకు అంటే పేరెంటింగ్ కోచింగ్ నేర్చుకున్న తర్వాత కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నాను. సో నాలాగా చాలామంది పేరెంట్స్కి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి నేర్పిస్తున్నాను. కాబట్టి ఈ కొత్త టెక్నిక్ ఏంటి అంటే మనం రియాక్ట్ ఎలా అవ్వాలో అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తే తమకు కావాల్సింది దొరుకుతుందని నేర్చుకుంటారు. అది వారికి టెక్నిక్గా మారుతుంది. పిల్లలు నిరాశను అంటే వాళ్ళకి కావాల్సింది దొరకనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకోరు. మనం రియాక్షన్లోనే ద్వారా నేర్చుకుంటారు. కామ్గా ఉండండి. మీ పిల్లల ఎమోషనల్ స్ట్రామ్కి మీరు ఎమోషనల్ స్ట్రామ్ని జోడించవద్దు. మొండిగా మారం చేస్తున్నాం, మధ్యలో నెగోషియేషన్ చేయకుండా ఆ సమయంలో పిల్లలకి రీజనింగ్ వినే స్థితిలో ఉండరు. బౌండరీని హోల్డ్ చేయండి. ముందు ఆన్సర్ నో అయితే మొండిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళది ఎస్ అని అనకూడదు. ఫీలింగ్ని యాక్సెప్ట్ చేయండి. ఐ నో యు ఆర్ అప్సెట్, నీకు అది కావాలని ఉంది, కానీ నా ఆన్సర్ ఇంకా నోనే చెప్పండి. తర్వాత మాట్లాడండి. పిల్లలు కామ్ అయిన తర్వాత తమ కోరికలు, నిరాశను ఎలా చెప్పాలో నేర్పండి. ప్రతిసారి మనం ప్రేమతో కానీ దృఢంగా బౌండరీ పెట్టినప్పుడు మన పిల్లలు నేర్చుకునేది ప్రతి కోరిక నెరవేరదు, డిసప్పాయింట్మెంట్ కూడా జీవితంలో భాగమే అని ఫీలింగ్ సరి అయినది. మ్యానిపులేషన్ అనేది సరైన మార్గం కాదు అని చెప్పేసి ఏడవడం అనేది మాన్పించేస్తారు కూడా. ఎమోషనల్గా స్ట్రాంగ్ అనేది అవుతారు. మీ పిల్లలు ఎప్పుడైనా పబ్లిక్లో మొండిగా బిహేవ్ చేశారా? మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అల్వేలు రెడ్డి, తెలుగు పేరెంటింగ్ కోచ్ ఫ్రమ్ పీస్ఫుల్ పేరెంటింగ్ హబ్. హ్యాపీ మదర్, హ్యాపీ హోమ్.